కర్ణాటక రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు డిప్యూటీ సీఎం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ తదుపరి అధ్యక్షుడి ఎంపికపై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయంటూ కూడా కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. కలబుర్గి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కొత్త మంత్రి మండలి ఏర్పాటుతో పాటుగా కేపీసీసీ కొత్త బాధ్యతుడి నియామకంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి తరుణంలో కేపీసీసీ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని ఎన్నుకోవడం సహజమేనని ఖర్గే పేర్కొన్నారు. పార్టీ భవిష్యత్తును సంస్థాగత బలాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక చురుకైన నాయకుడిని వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలంలో కేవలం 24 నెలల సమయం మాత్రమే మిగిలి ఉందని, అందువల్ల అందరినీ కూడా కలుపుకుంటూ వేగంగా పనిచేసే నాయకుడి కోసం అన్వేషిస్తున్నట్టుగా చెప్పారు. పార్టీ కార్యకర్తలు సీనియర్ నేతల కొత్త అధ్యక్షుడితో కలిసి పనిచేసేలా ఒక బలమైన బృందాన్ని కూడా ఏర్పాటు చేయడంపై సమాలోచనలు జరుపుతున్నట్టు ఆయన వివరించారు. ఇక రాష్ట్రంలో ప్రాంతీయ సామాజిక సమీకరణలను బ్యాలెన్స్ చేయడానికి అదనపు ఉప ముఖ్యమంత్రి పదవులను సృష్టించబోతున్నారనే ప్రచారంపై కూడా ఖర్గే స్పందించారు. కొత్త మంత్రిమండలి కూర్పు గురించి రాష్ట్ర నాయకత్వం నుండి హైకమాండ్కు ఇంకా ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే కనుక ఎంతమంది మంత్రులను చేర్చుకోవాలి, ఎంతమంది డిప్యూటీ సీఎంలు అవసరం, అలాగే కీలక కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలు ఒకేసారి చేపట్టాలా వద్దా అనే విషయాలపై కూడా నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పారు. జూన్ 3వ తేదీన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఈ వ్యవహారాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఖర్గే ముగించారు.